కడప జిల్లా జమ్మలమడుగులో జరిగిన నవ నిర్మాణ దీక్షలో మార్కెటింగ్ మంత్రి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగిందని విమర్శించారు మంత్రి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ముఖ్యమంత్రి ప్రజల్ని భాగస్వాములను చేస్తున్నారని చెప్పారు ఆదినారాయణ రెడ్డి. పార్లమెంటులో 4 సంవత్సరాల కిందట ఏ విధంగా మనం ఎంత దీక్షలు చేసినా, అర్చీకి పెట్టినా, రోడ్డు మీద బైఠాయింపు చేసినా, రోడ్డు రోకో చేసినా, వంట మార్పు చేసినా, ఎంత ముత్తుకున్నా కూడా వాళ్ళు ఒకటే పద్ధతి అడ్డదిడ్డాలుగా కోసేసినారు. నేనైతే మొరటుగా చెప్పే భాష మన వాళ్ళు చాలామంది మహిళలు కూడా చూసింటారు. దేవరప్పుడు దున్నపోతులు నరికినారు, పొట్టేలను దున్నపోతులు నరికినట్టు. అంటే సబ్జెక్టు పరిష్కారం వాళ్ళకు ఆలోచన లేకుండా ఆ వల్ల తెలంగాణలో ఆ రాష్ట్రం ఇచ్చే అన్ని ఎంపీ సీట్లు వస్తాయని, ఇక్కడ టైప్ పెట్టుకుంటే కొందరితో టైప్ పెట్టుకుంటే ఇక్కడ సీట్లు వస్తాయి, దీని ద్వారా ఎంపీ సీట్లు వస్తే మళ్ళీ ప్రధానమంత్రి కావచ్చు అనే ఏకైక దొంగ ఉద్దేశం. అది పోయింది. 2 వైపులా కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. ఆడ అంత ఇంతో బతికింది, ఏదైతే 0 ఎంపీటీసీలు కూడా గెలిచలే కాంగ్రెస్ పార్టీ. అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలా? డబ్బు లేదు, రుణమాఫీ ప్రకటన జరిగింది, మహిళలకు మాఫీ ప్రకటన జరిగింది, రైతులకు వ్యవసాయంగా సాగునీరు పంపించాలా, తాగునీరు పెంచాలా, హౌసింగ్ చేయాలా, రోడ్లు పెంచాలా, పెన్షన్ల సంఖ్య పెంచాలా, తెల్ల కార్డుల సంఖ్య పెంచాలా. ఈ పరిస్థితుల్లో నేను చెప్పేది నేను 5 నిమిషాల్లో ముగిస్తా. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజుకు 2014కు 2019కి అంటే ఈ 17కి ఈ రోజుకు కరెంటు బాగుందా లేదా? మరి మీరు బాగుందంటే సపోర్ట్ కొట్టండి. కరెంటు సమస్య బాగుందంటేనే, అంటే నిజమైనప్పుడే సపోర్ట్ కొట్టండి. పెన్షన్ల సంఖ్య ఆ రోజు 200, కాకపోతే ఆ రోజు ఒక ఇంట్లో 2, 2, 3 కూడా వచ్చే పరిస్థితి ఉండేది ఆ రోజు. కానీ ఈరోజు తీసేసి ఇంటికి ఒకటే. ఆ రోజు 3కి 200 వచ్చినా ఆ ఇంటికి అంతా కలిసి 600. ఈరోజు ఆ ఇంట్లో 1 వచ్చినా కూడా 1000 రూపాయలు. అంటే ఆ రోజు కంటే ఈరోజు ఎక్కువనా కాదా మొత్తం? అంటే నిజమైతేనే పెన్షన్ల సంఖ్య తగ్గలే. మేము క్యాల్కులేట్ చేసినాం. ఈ రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకున్నా, జమ్మలమడుగును యూనిట్గా తీసుకున్నా 28,000 పెన్షన్లు ఉన్నాయి ఈ ఊర్లో, జమ్మలమడుగు నియోజకవర్గంలో. ఆ రోజున 26,000 ఉన్నాయి. సంఖ్య పెరిగింది, అమౌంట్ 5 అంతలైంది. ఆ రోజు రూపాయి అయితే ఈరోజు 5 రూపాయలు, ఆ రోజు 200 అయితే ఈరోజు 1000 రూపాయలు. అంటే పెన్షన్ల సంఖ్య కూడా పెరిగినది వాస్తవం. తెల్ల కార్డులు